అమ్మా మంత్రి నారా లోకేష్ గారు పునర్విక పాపకి 6 కోట్లు సాయం చేయడంపై మీకు ఎలా అనిపించిందమ్మా? చాలా సంతోషంగా ఉందండి. ఒక పసిపాప ప్రాణాన్ని నిలబెట్టారంటే అసలు ఎనలేని సంతోషంతో మేము ఆనందంతో ఉన్నాం. ఈ రోజుల్లో ఎవరికైనా ఏ దాత అయినా వచ్చి సాయం చేయమంటే 10,000 100 రూపాయలు ఇస్తానికి ఎవరైనా ఆలోచిస్తున్నారు. కానీ ఆయన దేవుడిలాగా వచ్చి ఒక పసిబిడ్డ ప్రాణం కాపాడాడంటే ఆయన దేవుడితో సమానం. మీ స్కూళ్ళు గాని భోజనాలు గాని అన్ని ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు. అలాంటి ఆయనే కావాలని ఎవరైనా కోరుకుంటా. ఎవరికి సాయం చేసినా కూడా దేవుడితో సమానంగా అనుకున్నా. కానీ ఆ పసిబిడ్డ ప్రాణంలో ఆయన అంత స్పందన ఇచ్చాడంటే ఆయనకి చేతులెత్తి నమస్కారం చెయ్యాలనిపిస్తుంది. అలాగే నారా లోకేష్ గారు ఇలా స్పందిస్తారని మీరు అనుకున్నారు? అనుకోలేదండి, మేము అసలు అనుకోలేదు. అందరూ సందాగా అందరూ టీం వాళ్ళు జాయిన్ అయ్యి రూపాయి పోడు కొడుతుంటే ఎన్నాళ్ళకి పోగవుతాయి, ఆ పిల్లకి ఎప్పుడు బాగా ఇద్దని అందరం అనుకున్నాం. కానీ లోకేష్ గారు ఇలాగ వచ్చి ఆ పిల్లకి సాయం చేస్తారని అసలు మేము కల్లో కూడా అనుకోవాలి. కానీ ఒక దేవుడిలాగా వచ్చి ఆ పసిబిడ్డ ప్రాణాన్ని కాపాడాడు. ఆ తల్లిదండ్రులకు ఒక బిడ్డని ఇచ్చాడు. ఒక దేవుడిలాగా ఒక వరం ఇచ్చాడండి ఆయన. వెంకన్న బాబు ఎలా అంటాడు అలాగా ఆయన వచ్చి ఆ పసిబిడ్డకి ప్రాణం పోసి ఆ తల్లిదండ్రులకి ఆ బిడ్డని నిలబెట్టాడు. ఆ తల్లిదండ్రులు కూడా ఎంత ఆనందంగానే ఉన్నారు.